రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువానా? ఇదిగో టాలీవుడ్ లో ఇప్పుడు అందరూ ఇదే డైలాగ్ చెప్తున్నారు. సినీ సామ్రాజ్యంలో ఆ రాజు నిజంగానే అలాగా చేస్తున్నాడు. రికార్డులను శాసించేందుకు, రికార్డులను సృష్టించేందుకు రికార్డ్ స్థాయి పనులు చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ వస్తుందంటే తెలుగు ప్రజలు సెలవుల కోసమే కాదు, ఆ సెలవులో విడుదలయ్యే సినిమాల కోసం చాలా ఎదురు చూస్తుంటారు. అందుకే చాలా మంది నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ కు ఈ సీజన్ ను బెస్ట్ చాయిస్ గా ఎంచుకుంటారు. డబ్బుకు డబ్బు, రికార్డులు కొల్లగొట్టే ఛాన్స్ తో పోటీ పడుతుంటారు. అయితే ఒకప్పుడు ఎవరి సినిమా బాగుంటే వారు సంక్రాంతి హీరోగా నిలిచేవారు. కానీ ఇప్పుడు సీన్ కాస్త మారిపోయింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేస్తున్న పని ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. గుంటూరు కారం సినిమా తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్న దిల్ రాజు సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ఓ బిగ్ స్కెచ్ వేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లోని దాదాపు సింగిల్ స్క్రీన్లు అన్నిటిని గ్రిప్ లో పెట్టుకున్నాడు. మొత్తం 96 సింగిల్ స్క్రీన్లకు 90 స్క్రీన్లను మొదటి రోజు గుంటూరు కారం రిలీజ్ కోసమే సెట్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. మిగిలిన 6 మాత్రమే ఆ రోజు విడుదలయ్యే హనుమాన్ హిందీ సినిమా మేరీ క్రిస్మస్ కోసం వదిలేసినట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు ప్లాన్ తో గుంటూరు కారం కలెక్షన్లు కొల్లగొట్టడమే కాదు, కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. సలార్ సినిమాలను మించి మహేష్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడట దిల్ రాజు. తొలి రోజే ఓపెనింగ్స్ ద్వారా మాక్సిమం రికవరీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది. జనవరి 12 తెల్లారుజాము నుంచే షోలు వేసుకునేలా ఇప్పటికే ప్రభుత్వం అనుమతి కూడా కోరాడట. ఇటీవల సలార్ కి వచ్చిన టికెట్ల పెంపుని గుంటూరు కారం కోసం ఇవ్వాలని అడుగుతున్నాడట. ఆల్రెడీ బెనిఫిట్ షో టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. మొత్తానికి దిల్ రాజు ప్లాన్ గట్టిగానే ఉండేలా ఉంది. డీటెయిల్ దిల్ రాజు మా స్ట్రాటజీ ఇతర సినిమాలకు పెద్ద దెబ్బననే టాక్ నడుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా కాంబోలో రూపొందుతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ గుంటూరు కారం మూవీ రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఎక్కడ చూసినా గుంటూరు కారం మేనియానే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా హీరో మహేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కంటే నిర్మాత నాగవంశీ హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే గుంటూరు కారం మూవీ రిలీజ్ హంగామా స్టార్ట్ కాగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన మాస్టర్ స్ట్రాటజీతో ఈ మూవీ రిలీజ్ కోసం భారీ ప్లానింగ్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. దిల్ రాజు స్ట్రాటజీతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల మేకర్స్ కు దిమాగ్ ఖరాబ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఎవరు ఊహించిన విధంగా గుంటూరు కారం టీం తీసుకున్న ఈ మూవీ అదే రోజు రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల నిర్మాతలను కలవరపెడుతుంది. ముఖ్యంగా హనుమాన్ మూవీ కూడా అదే రోజు వస్తుండడం, కేవలం 3-4 స్క్రీన్లలో మాత్రమే ఈ మూవీ ప్రదర్శితం అవుతుండడంతో హనుమాన్ కు పెద్ద దెబ్బ పడినట్టు అవుతుంది. ముఖ్యంగా హనుమాన్ మూవీ కూడా అదే రోజు వస్తుండడం, కేవలం 3-4 సింగిల్ స్క్రీన్ లో మాత్రమే ఈ మూవీ ప్రదర్శితం అవుతుండడంతో హనుమాన్ కు పెద్ద దెబ్బ పడినట్టు అయింది. ఇదేమైనా దిల్ రాజు మాసివ్ స్ట్రాటజీతో మిగతా సినిమాలకు కోలుకోలేని దెబ్బ కొట్టేశాడని టాక్ నడుస్తుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.